అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్ మెట్ల. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇదేంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని క్విక్గా ఎలా నేర్చుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియో ద్వారా మీ ముందుకి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాను. నేను ఈ రోజుల్లో కోడింగ్ అంటే చాలామంది భయపడుతున్నారు అనేది నా దృష్టికి కూడా రావడం జరిగింది. అంటే నేను హ్యావింగ్ లైక్ 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ అండి. అదేవిధంగా చాలా సెక్టార్స్లో నేను ఐడెంటిఫై చేశాను. సాఫ్ట్వేర్ కంపెనీ లైక్ డిఫరెంట్ సెక్టార్స్లో కోడింగ్లోకి రావడానికి ఈవెన్ బిగినర్స్ అయినా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళైనా కోడింగ్ అంటే కొంచెం భయపడతాం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. అందుకే ఈ వీడియో ద్వారా మీ ముందుకి రావడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కోడింగ్ స్కిల్స్ని లైక్ పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న కోడింగ్ స్కిల్స్ని క్విక్గా ఫాస్ట్ మేనర్లో ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలా అనేది మన ఉద్దేశం. చూడండి, ఒకవేళ దానికోసం కనుక చూస్తుంటే మీరు ఈ వీడియో మీకోసమే. ఓకే, చూడండి, ఇక్కడ ఈ రోజుల్లో జనరేటివ్ ఏఐ లాంటి టూల్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చాలా మనకు అందుబాటులో వచ్చినాయి. ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం జనరేటివ్ ఏఐ టూల్స్ అంటే చాట్ జీపీటీ కానీ, గూగుల్ బాడ్ ఏఐ కానీ, జెమినీ కానీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళది కోపైలట్ కానీ, ఇవన్నీ కూడా ఓపెన్ ఏఐ టూల్స్ లైక్ జనరేటివ్ ఏఐ టూల్స్. అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? జనరేటింగ్ ఏ కంటెంట్, కొత్త కంటెంట్ మనం అడిగిన క్వశ్చన్కి గూగుల్ సెర్చ్ చేస్తే ఎలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుందో ఈ ఏఐ టూల్స్లో కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా మీ క్వశ్చన్ సరిపడా వస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ జనరేటివ్ ఏఐ. నాట్ ఓన్లీ టెక్స్ట్ ఇమేజ్ లైక్ కంటెంట్ క్రియేట్ చేయడం కాదు, ఇమేజెస్, వీడియోస్, చాలా రకరకాల ఏఐ టూల్స్ మనకు అందుబాటులోకి వచ్చినాయి. సో మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఏది కావాలో మీరు ఐడెంటిఫై చేసుకోవటమే. దెన్ ఇమీడియట్లీ యూ మే స్టార్ట్ యువర్ వర్క్ అన్నమాట. ఓకే, అయితే మరి క్విక్గా నేను పైథాన్ నేర్చుకోవాలంటే ఎలా? కోడింగ్ స్కిల్స్లో నేను మాస్టర్ అవ్వాలంటే ఎలా? ఎస్, చాట్ జీపీటీ లాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ టూల్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఈ వీడియోలో. మీరు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ ఏఐ టూల్ యూజ్ చేయండి. కంఫర్టబుల్, ఓకే, మనం ఇష్టంగా ఉన్నప్పుడు ఎక్కువ పని చేయగలం, కంఫర్టబుల్గా చేయగలం, లర్నింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా నేర్చుకోగలము అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా కూడా వేరే వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి నేను నేర్చుకుంటున్నాను, వేరే వాళ్ళకి ఎక్కువ జీతం వస్తుంది కదా అని నేను నేర్చుకుంటున్నాను, ఇలాంటి ప్యాషన్తో వద్దు. మీ ప్యాషన్ కోడింగ్లో మాస్టర్ అవ్వాలనుకుంటే కోడింగ్లో నేను లాజికల్గా ఓల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకుంటూ కోడింగ్స్ లాంటి లైక్ రియల్ టైం ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తూ ఉంటాను అనుకుంటే మీరు కోడింగ్లోకి ఎంటర్ అవ్వండి. అదేవిధంగా ఆ కోడింగ్లో మాస్టర్ అవ్వాలనుకుంటే మీ కాన్సన్ట్రేషన్ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. నేర్చుకునే దాని మీద, అప్లై చేసే దాని మీద, ఎందుకంటే మీ ఐడియాలజీ అప్లై చేయాలి. చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ యూజ్ చేసి పైథాన్ సాఫ్ట్వేర్ కనుక మీ కంప్యూటర్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ పైథాన్ కూడా మీరు కంఫర్టబుల్గా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఆల్రెడీ కంఫర్టబుల్ అంటే మీకు బాగా వచ్చు, విండోస్ కానీ పైథాన్ లైక్ లైనెక్స్ కానీ ఏదైనా సరే దాంట్లో డౌన్లోడ్ చేసుకుని ఈ సెట్టింగ్ సెట్ చేసుకుని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో హౌ టు స్టార్ట్ వెల్కమ్ ప్రోగ్రామ్ యూజింగ్ పైచామ్ ఐడి కానీ, ఐడి అంటే కోడింగ్ రాసే ఎడిటర్ని ఐడిఈలు అంటారు, లేకపోతే అనకొండ కానీ కంఫర్టబుల్గా పైథాన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. కొత్త ప్రాజెక్టులు క్రియేట్ చేయటం, ప్రోగ్రామ్ రన్ చేయటం, ఇవన్నీ స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి. ఈ ప్రాసెస్లో వెల్కమ్ ప్రోగ్రామ్ సెట్ చేసి లోకల్ సిస్టంలో వేరియబుల్స్ ఎలా నేర్చుకోవాలని ఒక ప్రాంప్ట్ లైక్ చాట్ జీపీటీ లాంటి టూల్ని అడిగితే స్టెప్ బై స్టెప్లో మీకు అసలు వేరియబుల్ అంటే ఏంటి, ఏ విధంగా మనం డిక్లేర్ చేయాలి, లైక్ క్రియేట్ చేయాలి, ఎందుకు యూజ్ అవుతాయి అనే మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగిద్ది. చదువుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ అప్లై చేయాలి. ఈ విధంగా అప్లై చేయటం వల్ల ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్స్ మీరు క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. వేరియబుల్స్లో కానీ, డేటా టైప్స్లో కానీ, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కానీ, లైక్ డిసిషన్ మేకింగ్ సిస్టమ్ అంటారు దాన్ని, అండ్ ఫర్ లూప్స్ లైక్ ఒకే పర్టికులర్ స్టేట్మెంట్ రాసిన పైథాన్ స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవ్వాలనేది లూప్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి మనకి. సో టెబ్యులర్ డేటా లైక్ ఎక్సెల్ డేటా, గ్రూప్ ఆఫ్ డేటా, ల్యాక్స్ ఆఫ్ డేటా ఉందనుకోండి, రోస్ కాలమ్స్ కాంబినేషన్లో ఫర్ లూప్స్ యూజ్ చేయడం జరిగింది మనం. సో యారేస్ కానీ, లిస్ట్ ఐటమ్స్ కానీ, అంటే లైక్ డేటా స్ట్రక్చర్స్ పర్ఫెక్ట్గా పైథాన్లో మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని మీరు కోడింగ్ రాస్తూ
ఈ డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ వచ్చినాయి, మళ్ళీ ChatGPT లాంటి AI టూల్ని ప్రాంప్ట్ రూపంలో క్వశ్చన్ లాగా అడిగి ఇన్ఫర్మేషన్ గెట్ చేసుకుంటూ ఎక్కడ మీరు గ్యాప్ ఫీల్ అవుతున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్లో మీరు పైథాన్ని క్విక్గా మాస్టర్ స్కిల్స్ని మీరు నేర్చుకోగలరు. సో ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎలా వెళ్ళాలి అనే స్టెప్స్ని మీరు ముందు ఇనిషియేట్ చేయాలి. వాట్ ఈస్ ChatGPTని ఏ విధంగా యూజ్ చేయాలి కాడ దగ్గర బిగిన్ పెడితే, నేను పైథాన్ ఎగ్జాంపుల్ చెప్పాను. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కోడింగ్లో ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో ఇదే కాబట్టి టాప్, దీని గురించి నేను ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ ప్యాషన్ టెస్టింగ్లో కానీ, వెబ్ డిజైనింగ్లో కానీ, డేటా సైన్స్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కానీ ఓన్గా నేను చాట్బాట్ క్రియేట్ చేయలేనా, ఏ విధంగా చేయగలను అనే దాని మీద కనుక మీ యొక్క ఆలోచనలు ఉంటే, ఎస్, కంఫర్టబుల్గా యూ స్టార్ట్ యువర్ AI జర్నీ. ఈ జర్నీ మిమ్మల్ని మీరు ఏదైతే డ్రీమ్స్ లైక్ ఊహించుకుంటున్నారో, నేను నెక్స్ట్ లెవెల్లో ఉండాలి నా కెరీర్ అని, డెఫినెట్గా మిమ్మల్ని తీసుకెళ్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే కష్టపడి కోడింగ్ రాయటం ప్రాక్టీస్ చేయండి. కంపల్సరిగా కోడింగ్ ప్రాక్టీస్తోనే మీకు మాస్టర్ స్కిల్స్ అనేవి అలవాటు పడతారు. అంతేగాని చదవటం వల్ల, ఇన్స్ట్రక్టర్ లెక్చర్స్ వినటం వల్ల అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా, ప్రాక్టీస్ చేయకుండా కోడింగ్ అనేది మీకు మాస్టర్ స్కిల్స్ రావు. అలా ఎవరన్నా చెప్తున్నా కానీ అది నమ్మవలసిన అవసరం కూడా లేదు. సో నేను కోడింగ్ జర్నీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. స్టార్టింగ్ సినారియోలో ఎప్పుడైతే నేను కోడింగ్ కాపీ పేస్ట్ చేసి ప్రోగ్రామ్ రాద్దామని ప్రయత్నించానో అలాంటి ప్రతిసారి నేను ఫెయిల్ అవుతా వచ్చాను. కోడింగ్ మనం కాపీ పేస్ట్ చేసి గూగుల్లో ఎతికాం, దొరికింది, కాపీ పేస్ట్ చేసి అది రన్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ సాటిస్ఫై చేసుకుని ముందుకు మనము అడుగు వెయ్యలేము. మీకు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ రావాలి అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో లైన్ బై లైన్ కోడ్, సోర్స్ కోడ్ మీరు రాయటం నేర్చుకొని ఆ కాన్ఫిడెన్స్తో మీరు శాలరీ డిమాండ్స్ మీ చేతుల్లో ఉంటాయి. సో మీకు కావాల్సింది ఏంటి? ఫ్రెషర్స్ స్ట్రాంగ్లీ రిమెంబర్, ఎవరైనా సరే ఇండస్ట్రీ నుంచి స్విచ్ అవుతున్న వాళ్ళు కానీ, ఫ్రెషర్స్ కానీ, లేదా నేను ఇప్పుడు బీటెక్ జాయిన్ అవుతున్నాను, లేదంటే ఇంకా 3-4 ఇయర్స్లో నాకు బీటెక్లోకి నేను ఎంటర్ అవుతాను, నేను నేర్చుకోవచ్చు అనుకునే ఉద్దేశం ఉన్నా ఫండమెంటల్స్ని స్ట్రాంగ్ చేసుకోండి. టేక్ ఏ టైం. మీ దగ్గర అయితే లీజర్ టైం ఉంటుందో ఫండమెంటల్స్ స్ట్రాంగ్ చేసుకుని ఒక రియల్ టైంలో, లైక్ రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద అనుకుంటారేమో, మేబీ మీ క్యాపబిలిటీ ఉంటే చేయండి, నో ప్రాబ్లం. లేదా ఒక క్యాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుంది, టీవీ రిమోట్ ఎలా పనిచేస్తుంది, ఇలాంటి ప్రోగ్రామ్స్ని మీరు బిల్డ్ చేస్తూ కోడ్ రీయూజింగ్ టెక్నిక్స్ లైక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ని కనుక అప్లై చేయగలుగుతూ, ఒక పేమెంట్ గేట్వే, ఒక మనీ యాప్, అసలు ఆ ఫంక్షనాలిటీ ఏంటి, యూజ్ కేసెస్ ఏంటి, ఎవరెవరు వాడతారో, ఏ విధమైన సర్వీసులు మనం రాయొచ్చు, ఎనేబుల్ చేయొచ్చు, ఇలాంటి అవగాహన మీరు పెంచుకుంటూ వెళ్తూ ఉంటే ఎస్, డెఫినెట్గా మీ అంతటా మీరు ఓన్గా యాప్స్ కానీ, సర్వీసెస్ కానీ, ఒక కొత్త ప్రోడక్ట్నే మీరు క్రియేట్ చేయగలిగే స్టేజ్కి తక్కువ టైంలో రీచ్ అవ్వగలరు. మిమ్మల్ని మీరు నమ్మండి. కోడింగ్ అనేది కూడా చాలా ఈజియెస్ట్గా మనం నేర్చుకోగలము, చేయగలము, వండర్స్ క్రియేట్ చేయగలమని ఈరోజే ప్రయత్నించండి. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించాలనుకుంటే కమెంట్ ద్వారా రీచ్ అవ్వండి. అండ్ వీఆర్ హియర్, లైక్ మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.